హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక హౌస్ వైఫ్ లైఫ్ ఎలా ఉంటది అంటే, ఎంత పని చేస్తున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటది. సో, ఈరోజైతే నేను ఫ్రూట్స్ అదంతా కొంచెం సర్దేస్తున్నాను. ఎందుకంటే క్లమ్జీగా ఉంటే మనం ఉండలేం కదండీ! అది కాక ఎవరెప్పుడొస్తారో మన ఇంటికి తెలవదు కదా! సో, ఇంటిని బట్టి ఇల్లాలిని చూడాలి అన్నారు పెద్దలు. సో, అలాగా నేను కూడా కొంచెం అంటే మరీ హైజెనిక్‌గా కాకున్నా నాకున్నంతలో నేను నీట్‌గానే పెట్టుకుంటాను. సో, పిల్లలుంటారు, అలా ఇలా పడేస్తూ ఉంటారు. అయినా కూడా ఓపికగా నేను సర్దేసుకుంటూ ఉంటాను. మహి అయితే వచ్చి నేను ఎప్పుడు ఏం పని చేస్తున్నా కబుర్లు చెప్తూ ఉంటాడండి. నాకైతే వాడిని చూస్తే భలే హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేసుకోవడం వేరు, మహితో కబుర్లు చెప్తూ చేయడం వేరు. నాకు పని చేసినట్లే అనిపించదు అసలు. వాళ్ళ బాక్స్ సర్దుతుంటే, "అమ్మ రేపు ఏం పెడతావు నువ్వు బాక్స్‌లో, లంచ్ బాక్స్‌లో" అని అడుగుతున్నాడు. సో మెనీ క్వెషన్స్ అయితే వేస్తూ ఉంటాడండి నాకు. ఎందుకంటే తల్లికి, బిడ్డకి ఉన్న బాండింగ్ అలాంటిది కదా మరి. అందులోనూ మహి ఎంతో సీరియస్‌గా ఆడుకుంటే తప్ప నన్ను వెతకకుండా ఆడుకుంటూ ఉంటాడు. లేదు అలా ఇలా ఆడుకుంటున్నాడు అనుకుంటే డెఫినెట్‌గా నన్ను వెతుకుతూ నేనేం చేస్తున్నానా, ఏంటి అని గమనిస్తూ ఉంటాడు. సో, మహి అంటే నాకు ఇద్దరు పిల్లలన్నా ఇష్టమే. కానీ వీడితో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నాకు కూడా టైం అనేది నేను పని చేస్తున్నాననే ఫీలింగ్ అనేది నాకు ఉండదనమాట. సో, పని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అమ్మ అది ఇవ్వు, అమ్మ ఇది ఇవ్వు, ఇది తింటాను అనేసి. సో, నేనైతే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళ కడుపు నింపినట్లుగా ఉంటది. మన పని అయినట్లు ఉంటది కదా! సో, అలాగే ఉండిపోతాను. మీకు చూపిస్తున్నాడు యాపిల్‌ని డాన్స్ ఏస్తున్నాడు. సో, మహి వాళ్ళ స్కూల్‌లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉందండి వాళ్ళ స్కూల్‌ది. సో, దానికోసమని డాన్స్ నేర్పిస్తూ ఉన్నారు. ఆ స్టెప్స్ కూడా మాకి అప్పుడప్పుడు మహి అయితే చూపిస్తూ ఉంటాడు. సో, దానికోసమనే అది ఏం చేశారు ఇప్పుడు అంటే చూపిస్తున్నాడు. అలా యాన్యువల్ డేకి అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు. సో, కెమెరా ముందుకొచ్చేస్తే మహికి విచిత్రమైనవి ఎక్స్‌ప్రెషన్స్ వచ్చేస్తాయి. చూడండి ఎలా చేస్తున్నాడో. వాడు చూసుకుంటూ అలా చేసుకుంటూ ఉంటాడు. సో, ఇప్పుడైతే సామాన్లన్నీ అయిపోయాయి. ఇంకా గ్యాస్ స్టవ్‌నైతే నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. సో, క్లీన్ చేస్తుంటే దీనికొక బెనిఫిట్ ఉందండి. ఏంటంటే లిఫ్ట్ చేసి పైకి ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. సో, ఇదైతే కొంచెం మంచిగానే అనిపించింది నాకి. సో, నీట్‌గా కూడా ఉంటుంది అండ్ చాలా క్లీన్‌గా చూడ్డానికి చాలా అందంగా ఎప్పుడు కొత్త దానిలాగా అనిపిస్తదనమాట. సో, నాకైతే బాగా నచ్చింది. చూడండి ఇలాగా క్లీన్ చేస్తే ఇలా బెనిఫిట్ చాలా ఉంటదనమాట క్లీన్ చేసుకోవడానికి మనకి. సో, ఇలా డైలీ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఒకరోజు బర్డెన్ అనిపించదు. ఎప్పుడైనా మనము వీక్లీ వన్స్ ఇల్లంతా క్లీన్ చేస్తాం కదా! ఆ టైంలో మనకి ఎక్కువ బర్డెన్ అనిపించదనమాట. ఎందుకంటే డైలీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి కొంచెమే ఉంటది. ఆ రోజు కూడా డైలీ లాగే అనిపిస్తది. సో, అందుకని నేను ఇలాగే చేస్తూ ఉంటాను. సో, మీకేమైనా నేను చేసే పనుల్లో థాట్స్ నచ్చితే ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి. అండ్ వీడియోస్‌నైతే చూస్తూ ఉండండి. చిన్ను వచ్చేసాడు. హాయ్ చెప్తున్నాడు. చూడండి ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు వీడు కూడా. తిను కూడా ఏదో సాంగ్‌కైతే ప్రిపేర్ అవుతున్నాడు యాన్యువల్ డేకి. సో, ఏంటి అంటే తనకి సాంగ్ పలకడం రావట్లేదు కానీ డాన్స్ అయితే ఏసి చూపిస్తున్నాడు. సో, ఫైనల్‌గా ఎలా ఏస్తారో మరి స్కూల్‌లో ఏంటో చూడాలి. ఇప్పుడైతే నేను అన్నీ క్లీన్ చేశాను కదా! అవన్నీ ఎత్తిపెట్టేస్తున్నాను. సో, ఇలా వెంటనే మన పనుల్ని మనం చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే టైం మిగిలిపోతది. ఆ టైంని పిల్లలతో స్పెండ్ చేయొచ్చు. అండ్ అదర్ వర్క్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చనమాట. ఇలా వెంటనే చేసుకొని నీట్‌గా ఉంచుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అనిపిస్తది. సో, ఇది కూడా సామాన్లు వేసి ఈ బుట్ట కూడా కొంచెం ఇది అనిపిస్తది కదా! ఆహ్, కొంచెం జిడ్డుగా అలాగా. సో, దాన్ని కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాను నేను టైం ఉన్నప్పుడల్లా. సో, ఇలాగ క్లాత్ వేసి తుడిచేసాను. సో, అంతా నీట్ అయిపోయిందనమాట. కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా! ఫుల్ హ్యాపీ. ఇప్పుడు బట్టలు మడత పెట్టడం అయితే ఫోల్డ్ చేయడం అయితే ఉంది. దీంట్లో కూడా పిల్లలు కెమెరా పెట్టాను కదా! ఇందులోకి కూడా వచ్చేస్తారు. నేను మడత పెడతాను, నేను ఫోల్డ్ చేస్తాను అంటారు.
కానీ వాళ్ళు ఉంటే మనకి పని అయితే డబల్ అయిపోతుంది. బట్ అయితే కొంచెం హ్యాపీగా ఉంటుంది, పని చేసినట్లే అంత బర్డెన్ అనిపించదు. సో చూడండి ఎలా లాగుతున్నారో బట్టల్ని, చిన్న చిన్నవి వాళ్ళు వాటిని సెలెక్ట్ చేసుకొని నేను ఇది వేస్తాను, నేను అది వేస్తాను, ఇది నాది అన్నట్లు మాట్లాడుతున్నారు. సో ఎంతైనా పిల్లలున్న ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్. సో మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది, మీరు పిల్లలతో కలిసి ఇలా ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారో నాకైతే కామెంట్ చేయండి. అండ్ చిన్నోడు ఎక్కడ కూడా ఒక 10 మినిట్స్ కూడా నిలకడగా ఉండడు, ఏ వర్క్ చేస్తున్నా కూడా. అంటే మారుస్తూ ఉంటాడనమాట, తనకి ఇష్టమైనప్పుడు వస్తాడు, ఇష్టం లేనప్పుడు వేరే దగ్గరికి వెళ్తాడు, అలా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడైతే కింద ఫ్రెండ్స్ పిలిచారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకోవడానికి. సో అక్కడికైతే బయలుదేరుతున్నారు. ఫ్యాంటీ అమ్మ నేనే వేసుకుంటాను అని చెప్తున్నాడు. చిన్ను అయితే బయలుదేరుతున్నాడు. ఇంకా మహి ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టి వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంకా ఫ్యాంట్ అడుగుతాడు ఇప్పుడు, అది ఇది అని అంటున్నాడు. చూడండి వేసుకోవడానికి ట్రై చేస్తాడు, ఇంకా ఎగురుతూ ఉన్నాడు. ఇలా స్పీడ్ మూమెంట్ పెట్టినప్పుడు, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు భలే ఇది అనిపిస్తుంది, ఎందుకంటే ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఇంతే స్పీడ్గా మనము పని చేయగలిగితే చాలా బాగుంటుంది, ఎందుకంటే త్వరగా అయిపోతుంది కదా వర్క్ అనేది. సో అందుకని, కానీ అలా అంత స్పీడ్గా చేయలేం కదండి. సో నిదానంగా అయినా మన వర్క్ మనం ఫినిష్ చేసుకోవడం బెటర్ కదా మరి. మొత్తానికైతే మహి ఫ్యాంట్ వేసుకున్నాడు, ఇంక కిందకైతే బయలుదేరుతున్నాడు. సో ఫైనల్గా అయితే నా వర్క్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత నేను మొత్తం ఫోల్డ్ చేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇది చాలా లాంగ్ అనిపిస్తుంది, మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. సో చూపిస్తాను, చూసేయండి. సో ఫైనల్గా అయితే ఫోల్డ్ చేసేసాను, నావి, పిల్లలవి, మా ఆయనవి అండ్ మా మరిది గారివి కూడా